వాలంటీర్లలో చాలామంది సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో గానివ్వండి, అలాగే నిధి యాప్‌లో కానివ్వండి, వారి యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ స్టేటస్ అయితే చెక్ చేసుకొని, వర్కింగ్‌లో ఉంది, అలాగే యాక్టివ్‌లో ఉంది, అలాగే అటెండెన్స్‌లో మా పేర్లయితే ఉన్నాయి. మేము విధుల్లో ఉన్నట్టా అని అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే జూలై నెల వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి ఇప్పటి వరకు వాలంటీర్లకు సంబంధించి ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసినట్లయితే నా ఛానల్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ముందుగా చూసినట్లయితే సీఎఫ్ఎంఎస్ ఐడీ స్టేటస్ అనేది వర్కింగ్‌లో ఉన్నా, అలాగే యాక్టివ్‌లో ఉన్నా, లేదంటే అటెండెన్స్‌లో మీ పేరున్నా, మీరు గనక రాజీనామా చేసున్నట్లయితే మీరు విధుల్లో లేనట్టే. ఇదైతే నేను కొంతమంది డేటా చెక్ చేసిన తర్వాత మాత్రమే చెప్తున్నాను. ఇప్పటికే ఎవరైతే రాజీనామా చేశారో వారి యొక్క ఐడీ స్టేటస్ అనేది యాక్టివ్‌లోనే ఉంది, వర్కింగ్‌లో ఉంది. అలాగే వారి యొక్క పేరనేది అటెండెన్స్‌లో అయితే ఉండడం జరిగింది. కానీ వారి ప్లేస్‌లో వేకెన్సీ అయితే ఇప్పుడైతే చూపిస్తుంది. ఇలా ఎవరైతే చేశారో వారి ప్లేస్‌లో కొంతమంది డేటా అయితే చెక్ చేశాను. వారందరి ప్లేస్‌ల్లో కూడా వేకెన్సీ అయితే చూపిస్తుంది. ఇది డేటా అంతా కూడా నేను వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే రాజీనామా చేసిన వారిలో వారి యొక్క ఐడీ స్టేటస్ అనేది యాక్టివ్‌లో ఉన్నా, వర్కింగ్‌లో ఉన్నా, అలాగే వారి యొక్క పేరనేది అటెండెన్స్‌లో ఉన్నా, వారు విధుల్లో లేనట్టే. ఇక వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి చూసినట్లయితే మీకు ఎప్పటిలానే జూలై నెలలో కూడా గౌరవ వేతనం అనేది పడుతుంది. కొంతమందికి గతంలో గౌరవ వేతనం పడలేదని కామెంట్స్ అయితే పెట్టారు. దానికి సంబంధించి రీజన్స్ కూడా గత వీడియోలో చెప్పుకున్నాం. గ్రామ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, పార్టీ కార్యకర్తల ఒత్తిళ్ల వల్ల కొన్ని చోట్ల బిల్ అయితే పెట్టలేదని గతంలో ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే రాశారు. ఆ వివరాలు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అలాంటి సిట్యుయేషన్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఇప్పటివరకు ఎన్ని నెలలకైతే గౌరవ వేతనం పడలేదు. అంటే విధుల్లో ఉన్న వాలంటీర్లకి ఇప్పటి వరకు ఎన్ని నెలల గౌరవ వేతనం పడలేదో ఆ అన్ని నెలలకి కలిపి గౌరవ వేతనం అయితే పడుతుంది. ఇక మరికొంతమంది వాలంటీర్ల డౌట్ ఏంటంటే మేము విధుల్లో ఉన్నాం కదా! మాకు గౌరవ వేతనం అనేది 5,200 క్రెడిట్ అవుతాయా? లేదంటే 10,000 క్రెడిట్ అవుతాయా? అని అయితే డౌట్ అయితే ఉంటుంది. ఇక వారికి సంబంధించి చూసినట్లయితే ప్రెజెంట్ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జీతం అంటే గౌరవ వేతనం విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఎప్పట్లానే మీకు గౌరవ వేతనం అనేది 5,200 అయితే క్రెడిట్ అవుతుంది. ఇక రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి కానివ్వండి, అలాగే రాజీనామా చేయని వాలంటీర్లకు సంబంధించి కానివ్వండి, మీరు రీసెంట్‌గా ఏబిఎన్‌లో జరిగిన వాలంటీర్లకు సంబంధించి లైవ్ డిబేట్ చూసినట్లయితే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా అందులో గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్త ఏం చెప్పారు, మండల స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్త ఏం చెప్పారు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కానివ్వండి, అలాగే ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు అయితే అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్పారంటే వారికి గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు అయితే ఉంటారు కదా! వారికి ఆ ఏరియా వాలంటీర్లు ఏ విధంగా వర్క్ చేస్తున్నారనేది తెలుసు. కాబట్టి మీకు ప్రభుత్వం ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, గ్రామ స్థాయిలో జరిగే ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుంది. అంటే మీరు విధుల్లో ఉన్నా లేకపోయినా సరే, మీరు పార్టీ కార్యకర్తలకు సంబంధించి సెలక్షన్ బట్టి, అంటే మీరు గతంలో ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా వాలంటీర్‌గానే విధులు నిర్వర్తించినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా మీరు పార్టీ కార్యకర్తలా పనిచేసుంటే గనక మిమ్మల్ని విధుల్లో అయితే ఉంచరు. అదే విధంగా వారు నిర్ణయం తీసుకోనున్నారు. దానికి సంబంధించి లైవ్ డిబేట్‌లో కూడా వారైతే చెప్పడం జరిగింది. మేము గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర డేటా అయితే ఉంది. వారి డేటా ఆధారంగానే వాలంటీర్‌లను అయితే నియమిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికే మీరు రాజీనామా చేసినా, చేయకపోయినా మీరు పార్టీ కార్యకర్తలా పనిచేసుంటే మిమ్మల్ని అయితే తీసేస్తారు. ఒకవేళ మీరు ఇతర ఉద్యోగాలు కాకుండా కేవలం వాలంటీర్ ఉద్యోగం ద్వారానే ఆధారపడుతూ మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా వర్క్ చేసినట్లయితే మిమ్మల్ని అయితే విధుల్లో ఉంచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది.